ప్రకాష్ అనన్య ఇద్దరూ కలిసి శరణ్య మీద కుట్ర చేస్తున్నారన్న నిజం తెలుసుకున్న లహరి చాటుగా ఉండి మొత్తం నిజాలన్నీ కూడా తెలుసుకుంటుంది. ఇకప్పుడు అనుకోకుండా అనన్య చాటుగా ఉన్న లహరిని చూసేస్తుంది. ఏంటే మొత్తం వినేసావా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఆ ప్రకాష్ గారు కలిసి చేసిన కుట్రలన్నీ కూడా నాకు తెలిసిపోయాయి. ఇవన్నీ తెలిస్తే అమ్మ నిన్ను వదిలిపెడుతుంది అనుకుంటున్నావా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. అసలు ఈ విషయాలన్నీ మీ అమ్మకు తెలియడానికి నువ్వు బతికుండాలి కదనే, నిజాన్ని నిన్ను కప్పి పెట్టేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో లహరి అనన్యని తోసేసి పారిపోతూ ఉంటే అప్పుడు అనన్య రౌడీలను పిలిచి లహరిని పట్టుకోమని చెప్తుంది. రౌడీలు లహరి వెంట పడుతూ ఉంటారు. దాంతో లహరి ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్య గురించి బాధపడుతూ 2-3 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో లహరి, అమ్మ అనన్య వదిన నన్ను చంపాలని ప్రయత్నిస్తుందమ్మా అని చెప్పి అలా పరిగెత్తుతూనే ఆనందకు మెసేజ్ చేస్తుంది. ఇక దాంతో ఆనంద మెసేజ్ చూసుకుని వెంటనే లహరిని కాపాడడానికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక లహరిని రౌడీలు పట్టుకోవడంతో అనన్య పెద్ద కత్తి తీసుకొని లహరిని పొడవబోతూ ఉంటుంది. ఇక దాంతో లహరి, వదిన నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, అనవసరంగా శరణ్య వదిన జీవితాన్ని నాశనం చేస్తున్నావని లహరి ఎంత చెప్పినా అనన్య వినిపించుకోకుండా కత్తితో పొడవబోతూ ఉంటే ఇక అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఒక్కసారిగా అనన్యని తోసేయడంతో కత్తి కింద పడిపోయి అనన్య కూడా పక్కకు పడిపోతుంది. రౌడీలు ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆనంద కూడా వాళ్ళని కోపంగా చూస్తూ వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ చేతుల్ని విరిచేస్తుంది. ఇక రౌడీలతో ఆనంద ఫైట్ చేయడంతో అప్పుడు అనన్య అక్కడున్న కర్ర తీసుకొని వెనక నుండి ఆనంద తల పగలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆనంద వెనక్కి తిరిగి కన్నెర్ర చేయడంతో అనన్య భయపడిపోయి అలా చూస్తుండిపోతుంది. ఆనంద అనన్య చేతిలో ఉన్న పెద్ద కర్రను లాక్కొని రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనన్య తల బద్దలు కొట్టబోయి ఆ కర్రను పక్కకి విసిరేస్తుంది. ఆ తర్వాత ఆనందతో లహరి, అమ్మ నా మీద ఆ ప్రకాష్తో కలిసి కుట్ర చేసింది అనన్య వదినే అమ్మ, ఇవన్నీ నాకు తెలిసిపోయాయని చెప్పి నన్ను చంపాలని కూడా ప్రయత్నించింది. అంతేకాదు శరణ్య వదిన అన్నయ్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఈ అనన్య వదినే. శరణ్య వదిన నా జీవితం బాగుండడం కోసమని తను దర్శన్ అన్నయ్యని దూషించి అందరిలో చెడ్డదైంది అని చెప్పి శరణ్య నీ జీవితాన్ని నేను నిలబెడతానంటూ లహరికి మాటిచ్చిన విషయం గురించి లహరి మొత్తం కూడా ఆనందకు నిజం చెప్పేస్తుంది. దాంతో ఆనంద, వసే పాపాత్మురాల అంటూ అనన్య గొంతు పట్టుకొని నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితులను నేను జరగనివ్వని అంటూ అనన్య 2 చెంపలు వాయించి తన చేతిని వెనక్కి విరిచి, శరణ్య నా ఇంటి మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గడప దాటనివ్వను అని చెప్పి అనన్య జుట్టు పట్టుకొని పదవి అంటూ కోర్టుకి ఈడ్చుకొని వస్తూ ఉంటుంది. మరోపక్క రోహిత్ శరణ్యకు ఎంతగానో నచ్చజెప్పి చూస్తాడు. అమ్మ శరణ్య విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటే, బావగారు ఇది నా జీవితం దయచేసి వదిలేయండి అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి విడాకులు తీసుకోవాలని అంతలా కోరుకుంటున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం రోహిత్ అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అవునరా, ఇది వాళ్ళ జీవితం వాళ్ళ నిర్ణయం, నువ్వెందుకు మధ్యలో అడ్డు చెప్తున్నావని కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు. ఇకప్పుడు దర్శన్ రోహిత్తో, అన్నయ్య తన జీవితం గురించి ఆల్రెడీ తన నిర్ణయం తీసేసుకుంది, ఆపడానికి మనకి హక్కు లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత కోర్టులో దర్శన్ని శరణ్యని బోన్లో జడ్జి గారు ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా అమ్మ అని చెప్పి జడ్జి గారు అడగడంతో శరణ్య ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటుంది. దర్శన్ బాధగా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోకూడదు అని చెప్పి ఆనంద భైరవి అనన్య జుట్టు పట్టుకొని కోర్టుకి ఈడ్చుకొని వస్తూ ఉంటుంది. మొత్తానికి ఆనంద అయితే ఆ విధంగా లహరిని కాపాడి శరణ్య దర్శన కాపురాన్ని కూడా నిలబెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.